ఈరోజు మా ఇంట్లో రాగి పిండితో సూపు స్వీట్ కార్న్, క్యారెట్, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి. ఇదిగో రాగి పిండి సూపుకి ఈరోజు రాగి పిండి సూప్ అండి మా ఇంట్లో. దీంట్లో ఉల్లిపాయలు వేయాల, కొంచెం నూనె వేయాల, మనకి ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. కొంచెం నూనె వేసాను, కొంచెం టమాటా వేయాల. ఇవన్నీ నోటికి తగులుతుందండి. ఇదిగో పచ్చిమిర్చి వేయాల, క్యారెట్ వేయాల, స్వీట్ కార్న్ కూడా వేయాలండి. ఇవన్నీ బాగా వేపుకోవాలి మనం. బాగా వేపుకుంటే స్వీట్ కార్న్ సూపు రాగి పిండితో వెరైటీగా కదా. వెరైటీ ఏం కాదు, నేను కూడా చూశాను వీడియోల్లో ఉన్నాయి సూపులు. మనకి ఏముంటే ఆ కూరగాయలన్నీ వేసుకొని సూప్ చేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. సూపులకి మిరియాల పొడి వేసుకుంటారంట, చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్తో. నాకు ఒకరోజు చేసుకున్నాను, దాన్ని వీడియో చేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాను. స్వీట్ కార్న్ వీడియో అండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలండి, ఎన్ని కావాలంటే అన్ని. సూప్కి నేను ఒక్కదాన్నే కదా, నేను కొంచెమే చేసుకుంటాను. 2 గ్లాసుల మందం చేస్తున్నాను. ఇదండి ఎలా తేలుతుందో చూడండి. తెల్లేటప్పుడు మనం మంచిగా ఈ క్యారెట్ అవన్నీ ఉడకాల. 1 నిమిషం. ఇప్పుడు రాగి పిండి జావు పోయాలండి. నాకు కలుపుకుంటా పోయలేను, అందుకే అంతా పోసేసాను ఒకేసారి. ఇలా చూడండి, ఇలాంటి ఇదంతా తీసేయాలండి. ఇది నురుగంతా తీసేయకపోతే ఇది తాగేటప్పుడు చాలా బాగోదు. సూప్ అయిపోయిందండి. ఇదిగో చాలా మనకి పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది కదా సూపు. ఇదిగో ఎంత బాగుందో చూడండి. ఈ వీడియోలో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టి వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి.